సంక్రాంతి అంటే కొత్త అల్లుడు ఇంటికి రావాలి. ఆయనకు వీలైనన్ని వంటకాలు చేసి పెట్టాలి. మామూలుగా ఇది ఆంధ్రప్రదేశ్లోని సంస్కృతి. కానీ తెలంగాణలోనూ ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వచ్చిన ఓ ఆంధ్ర అల్లుడికి అత్తింటి వారి మర్యాదలు అబ్బురపరిచాయి. పెళ్లైన తర్వాత తొలిసారి వచ్చిన అల్లుడికి అత్త మామలు 130 రకాల వంటలతో విందులు ఏర్పాటు చేశారు. కాకినాడకు చెందిన ఆ అల్లుడికి తెలంగాణ వంటకాల రుచి చూపించి ఆనందపరిచారు. అత్తింటి వారి ఆదరణ చూసి ఆ డాక్టర్ అల్లుడు ఆనందంతో మురిసిపోతున్నాడు. ఆ స్టోరీ మీరు చూడండి. సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్లో ఈ విందు కార్యక్రమం ఆదివారం పసల్వాడి మాజీ సర్పంచ్ మంగరాములు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఇటీవల మంగరాములు రెండవ కుమార్తె డాక్టర్ నిషా వివాహాన్ని డాక్టర్ శ్రీకాంత్ రాయ్తో నిర్వహించారు. అదేవిధంగా సినీ నటుడు ఏడిద రాజా కుమార్తె మేఘనా వివాహాన్ని లక్ష్మణ్ యాదవ్తో జరిపారు. ఈ రెండు కొత్త జంటలను విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా 130 వంటకాలను తయారు చేసి వారికి వడ్డించారు. ఆత్మీయుల ఆనందోత్సాహాల మధ్య ఈ విందు కార్యక్రమాన్ని నిర్వహించడంతో కొత్త అల్లుళ్లు సంబరపడ్డారు. ఏడిద రాజా కృష్ణవేణి దంపతులతో పాటు నాగశంకర్ పద్మ దంపతులు, శంకర్ రావు సీతామాలక్ష్మి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు దగ్గరి బంధువులు అందరూ హాజరయ్యారు. రాను రాను సాంప్రదాయాలు కనుమరుగవుతున్న సమయంలో ఇలాంటి విందును ఏర్పాటు చేయడం చర్చానీయాంశంగా మారింది. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్పెషల్ ఒకేషన్ ఏంటి అంటే సంక్రాంతికి ఇక్కడ రావడం జరిగింది. బట్ ఇంకా ఈ సంక్రాంతి నాకు ఎందుకు ఇంత స్పెషల్ అయింది అంటే ఒక 130 రకాల వంటకాలు చేసి మా అత్తగారు లాస్ట్ టైం కూడా తన పెద్ద అల్లుడు కూడా ఇలా చేయడం జరిగింది. మళ్ళీ తన నచ్చిన చిన్న అల్లుడు కూడా చేయాలని చెప్పి ఇలా చేశారు. నాకు ఇది కొత్త అనుభూతి అండి. చాలా రకాలైన వంటకాలు చేశారు. దాంట్లో 10 రకాల నాన్ వెజ్, వెజ్. అంటే ఇది ఎలా చేశారంటే అందరు చుట్టాలు అందరు కలిసి అందరూ అనుకొని చేయడం జరిగింది. అంటే పండగ టైంలో ఇలా చేయడం అనేది అంటే చుట్టాలు ఎంత బాగా కలిసి ఉంటున్నారనే మనకి సంకేతం లాంటిది. ఎందుకంటే ఒకలే చేయలేరు ఇదంతా. సో పండగ లాంటివి ఇలాంటి వాటికి ఎంత కలిపి ఉంచుతారనేది కూడా మనకి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో ఈ సంక్రాంతి నాకు కొంచెం స్పెషల్ అయింది అందుకనే. అందరికీ నమస్కారం అండి. నా పేరు నిషా. ఆమె జనరల్ ఫిజిషియన్ డాక్టర్. ఈ సంక్రాంతికి నాకు పెళ్ళై 2 నెలలు అవుతుంది. సో కొత్త అల్లుడు వచ్చారు. అలాగే నాతో పాటు నా కజిన్ ఉన్నారు. సో కొత్త కోడలు వచ్చింది ఇంటికి. సో మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా అనుకొని ఇంట్లో అందరు చుట్టాలు అత్తయ్య మామయ్య వాళ్ళు అందరూ కలిసి కొత్త అల్లుడికి కొత్త కోడలికి మంచిగా సంక్రాంతి విందు అనేది ఏర్పాటు చేయాలనుకున్నారు. కాబట్టి ఒక 130 రకాలతోని వింత వింత వంటకాలన్నీ చేసి కొత్త అల్లుడికి కొత్త కోడలికి అందరూ కూడా చుట్టాలందరూ కూడా మా అక్కలు బావలు మామయ్య అత్తమ్మ పెద్దమ్మ వాళ్ళు అందరూ కలిసి ఇంట్లో వంటకాలు చేసుకొని వచ్చి ఇంట్లో భోజనం మాత్రమే అందరికీ వింత రకాలుగా వంటలు చేసి అల్లుడికి కోడలికి కూతురికి మేనల్లుడికి అందరికీ కలిపి చాలా గ్రాండ్గా మంచిగా చేశారు. చుట్టాలందరికీ ఒక్కరోజు సంక్రాంతి పండగ కాస్త 4 రోజుల సంక్రాంతి పండగ తయారైంది. అందరూ ఇక్కడే ఉన్నారు మంచిగా ఆడుకుంటూ చేస్తూ. సో గ్రాండ్గా బాగా సెలబ్రేట్ చేశారు మా అమ్మ నాన్న. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేఘ్నా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు మేము ఇక్కడ సంగారెడ్డికి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకంటే సంక్రాంతి అందరితో కలిపి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇక్కడ మాకు చాలా మర్యాదగా మా ఇద్దరిని కూర్చోబెట్టి 100 పైగా రకాలని వడ్డించి వాళ్ళకి వాళ్ళే ప్రేమతో చేసి అన్నీ వడ్డించి వెజ్ నాన్ వెజ్ ఇలాగా మనకి ట్రెడిషనల్ ఐటమ్సే కాకుండా యావకాడో టోస్ట్ అని చెప్పి అందరూ వాళ్ళు ప్రేమగా చేశారు. వాళ్ళకి వాళ్ళు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ పొంగల్. విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అత్త మామ వాళ్ళని ఇక్కడ సంగారెడ్డికి రావటం జరిగింది. ఎవ్రీ ఇయర్ మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి. అసలు ఇప్పటివరకు మిస్ అయిందంటూ ఏం లేదు. బట్ నేను కూడా మా అక్క వాళ్ళ బావ వాళ్ళది కూడా లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ కూడా చేసాం ఇట్లాగే. సో ఈసారి నాకు కొత్తగా ఉంది, ఎందుకంటే నన్ను కూర్చోబెట్టి తినిపించారు అత్తమామ వాళ్ళు. అండ్
ఈసారి ఎవ్రీ ఇయర్ 108, 120 అనుకుంటే ఈసారి 135 వరకు వచ్చాము. ఈసారి నేను వచ్చానని మళ్ళీ నా కోసం ఇంకొక 10 వెరైటీలు నా కోసం కొత్త అల్లుడి కోసం యాడ్ చేశారు. ఈసారి ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్సే కాకుండా మా మామయ్య స్పెషల్గా అవకాడో టోస్ట్ చేశారు, మా అక్క మెక్సికన్ ఆమ్లెట్ చేసింది. అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీ యాడ్ అవుతున్న కొద్దీ ఇంకొంచెం ఆనందం యాడ్ అవుతుంది. మా ఫ్యామిలీలో ఇంకొక 2 యాడ్ అయ్యారు ఈసారి. మా ఫ్యామిలీలో ఇంకా కొంచెం ఆనందం తెచ్చారు వాళ్ళిద్దరు కూడా. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకొని ఇంకో 2-3 పిల్లలు యాడ్ అయ్యారు. కలిసి పతంగులు ఎగరేసుకోవడం కానీ, ఆటలు ఆడుకోవడం కానీ అన్నీ చక్కగా అన్నీ బాగా చేశారు ఇక్కడ. For more videos like this, subscribe Big TV channel.